వెల్కమ్ బ్యాక్. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 55 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి చెంపాపేట కార్పొరేటర్గా మరి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ చురుగ్గా ఉంటూ మరి నిన్న రాత్రి స్టార్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. మరి మరణ వార్త ఇటు కార్యకర్తల్లో, స్థానిక ప్రజల్లో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా దిగ్భ్రాంతి చెందాలనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. ఒక యువకుడు చురుగ్గా పనిచేసి భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్లో ముఖ్యంగా పెరుగుదలకు ఆయన బాగా కృషి చేసే విషయాన్ని కూడా ఈరోజు మనం ఇక్కడ స్మరించాల్సిన అవసరం ఉన్నది. వారి మరణం ఈరోజు వారి కుటుంబానికి కాదు, యావత్ భారతీయ జనతా పార్టీకు ఇది పెద్ద లోటు. ఈ లోటు తీర్చడం అనేది చాలా కష్టమైన విషయాన్ని కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే వంగమేశ్వరరెడ్డి ప్రజల్లో మమైకమై ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి కార్యకర్తలతో సత్సంబంధాలతో వారితో మంచిగా మెసులుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరిలో ఒక వ్యక్తిగా ఉండేటటువంటి స్నేహశీలుడైనటువంటి వంగమేశ్వరరెడ్డి మన మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నాను. వారి మరణం పట్ల వారికి ప్రాప్తి జరగాలని చెప్పి, అదేవిధంగా వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులందరికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. వంగమేశ్వరరెడ్డి 55 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి చెంపాపేట కార్పొరేటర్గా మరి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ చురుగ్గా ఉంటూ మరి నిన్న రాత్రి స్టార్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. మరి మరణ వార్త ఇటు కార్యకర్తల్లో, స్థానిక ప్రజల్లో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా దిగ్భ్రాంతి చెందాలనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. ఒక యువకుడు చురుగ్గా పనిచేసి